మెడికల్ కాలేజీని ఈరోజు చంద్రబాబు గారు ప్రైవేటైజేషన్ చేస్తానన్న మాత్రం చాలా దుర్మార్గమైన చర్య. మీరు అనుకోవచ్చు అధికారం మన చేతిలో ఉంది, ఏదేం చేసినా చెల్లిపోద్దని, కానీ అది జరిగే పని కాదు. ప్రైవేట్ ఎంటర్ అయితే ఎక్కడైనా ప్రాపర్టీ చూస్తారండి. గవర్నమెంట్ పని చేస్తే సర్వీస్ చేస్తుంది, ప్రైవేట్ ఎంటర్ అయితే ప్రాఫిట్ చూస్తాడు. ఏమంటే మాకు డబ్బులు లేవు, మేము మెడికల్ కాలేజీలు కట్టలేము, రన్ చేయలేము అంటున్నారు. మీరు అమరావతి లక్షల కోట్లు ఎందుకు పెట్టారు? దాన్ని కూడా ప్రైవేట్కి ఇచ్చేయండి. అక్కడ మాత్రం లక్షల కోట్లు అప్పులు తెచ్చి మీరు అంత ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తారు. కానీ ఒక మెడికల్ కాలేజీకి ఒక 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు ఖర్చు అయ్యి మెడికల్ కాలేజ్, ఒక జిల్లా మొత్తం ప్రజలకి సంజీవనంలా పనిచేసే మెడికల్ కాలేజీ మీరు డబ్బులు పెట్టలేరా? రేపు ఈ రోజైనా ఈ మెడికల్ కాలేజీకి ఎవరైనా బయట వాళ్ళు వస్తారంటే వాళ్ళు కూడా రారు. ఈ చంద్రబాబు, లోకేష్ బినామీలు వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తారు. మమ్మల్ని మళ్ళీ బ్రిటిష్ కాలంలోకి నెడుతున్నారు, మీరు పెత్తనందారుల వ్యవస్థలోకి నెడుతున్నారు. ఇది ఎవరు చూసుకొని ఉండరు. ఏదైతే ఉద్యమం స్టార్ట్ అయిందో అది తీవ్ర రూపం దాల్చే లోపే ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ అవుతున్నాయి. చంద్రబాబు గారు దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న స్టేట్మెంట్ ఇస్తే పర్వాలేదు, కానీ ప్రభుత్వ కళాశాలని ప్రైవేటైజ్ చేస్తానని ఆలోచన వెనక్కి తీసుకోకపోతే కనుక ఇది ఈ విప్లవం అనేది మరీ తీవ్రతరమయ్యే పరిస్థితి ఉంది.